ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యంలో నుండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఈ వాక్యం చదివి ప్రార్థన చేసుకుని దైవ సందేశాన్ని మనం విందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వాక్యాన్ని మేము బోధిస్తూ ఉండగా నీ యొక్క సహాయము పరలోకం నుంచి మాకు దయచేయండి. వాక్యాన్ని వింటున్న నీ ప్రజలకు గ్రహించగలిగిన హృదయం దయచేయండి. బోధించు నాలో ఉండి నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించు మాటలనే బయలుపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చదువుతున్నాం. ఎందుకు అపవాదిని ఎదిరించాలి అని అంటే, నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కరోనా భయంతో విలవిలలాడిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఇది దేవుని ఉగ్రత, దేవుని కోపమా, లేక మానవుడి పాపమా, లేకపోతే సాతాను యొక్క శాపమా, ఎందుకు ఈ లోకం మీదకి ఈ ఉగ్రత వచ్చింది, ఎందుకు ఈ కరోనా అనుమతించబడింది అని చెప్పి చర్చలు చేస్తున్నారు. కొంతమంది చర్చలు చేస్తుంటే మరికొంతమంది కరోనా బాధితులుగా బాధించబడుతున్నారు, కరోనా చేత పీడించబడుతున్నారు. క్వారంటైన్లలో ఒంటరిగా ఉండలేక, నెమ్మదలేక, వేదనతో కుమిలిపోతున్నారు. మరికొంతమంది కరోనా బారిన పడి ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది కరోనా బారిన పడిన తమ బంధువులను కోల్పోయి కనీసం దహన సంస్కారాలు చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి అంత దారుణంగా, దయనీయంగా ఉందండి. ఈక్వెడార్ అనే దేశంలో శవాలని రోడ్ల పక్కన పారేస్తున్నారు. చాలా దారుణం. మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త తీసేసినట్లు శవాలు తీసేయటమే వారికి ఒక పని అయింది. ఇంత దారుణమైన, కఠోరమైన, కఠినమైన ఈ యొక్క కరోనా ఎవరి పని, ఎందుకు ఇది జరుగుతుంది అనే విషయాన్ని మీరు గ్రహిస్తే దీని యొక్క జవాబుగా మీరు ఏం చేయాలో అది చేస్తారు. దీని విషయంలో ఎవరి మీద కోప్పడదాం, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు, ఎవరు బాధ్యత వహిస్తారండి? ఏదో కొంచెం కరోనా వస్తే ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి అని చెప్పి, శ్రద్ధ తీసుకోవట్లేదని చెప్పి, ప్రభుత్వ అధికారులపైన మన వారి అలసత్వం అని చెప్పి తిరుగుబాటు చేయొచ్చు. అసలు దీనికి కారకుడు ఎవరు, ఎవరిని నిందించాలి, ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క తెగుళ్ళు, కరువులు ఎందుకు వస్తాయి అని ఆలోచన చేస్తే లూకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనంలో అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు అని చదువుతాం. అంటే యేసుప్రభు వారి రాకడ దినాలలో ఈ తెగుళ్ళు వస్తాయని యేసుప్రభువే ప్రవచించాడు. యేసుప్రభు వారు ప్రవచించాడు కాబట్టి యేసుప్రభువే పంపాడని అందామా అని అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు ఇది అలారం అని. యేసుప్రభు రెండవ రాకడికి ఆయనే అలారం మోగించాడని. ఆయన ఇటువంటి చెడ్డ అలారాలు మోగించడు, ఇలాంటి దారుణమైన అలారాలు మోగించడు. మరి ఎవరు కారకులు అంటే ఖచ్చితంగా కడవరి దినాల్లో, ప్రభు రాకడ దినాలలో, ప్రభు యొక్క సంఘము ఎత్తబడే ఈ రోజులలో ఖచ్చితంగా దీనికి పనిచేసే వ్యక్తి ఎవరంటే దుష్టుడైన ఈ హామానే అన్నట్లుగా ఈ అపవాదే. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దెసలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నది. అంటే అంత్యక్రీస్తు రాకమునిపే అంత్యక్రీస్తు యొక్క క్రియ జరుగుతుంది. ఆ జరిగే పనిలో ఈ యొక్క కరోనా వైరస్ కూడా ఒక భాగమని మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా దారుణం. కాబట్టి దొంగ, దోచుకున్నవాడు, హంతకుడు, హత్య, నాశనం చేయడానికి వచ్చేవాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో సాతానుడే. కాబట్టి మన గురి సాతానుడిపై ఉండాలి, మన షుట్ సాతానుపై ఉండాలి. అంతేగాని గురి తప్పకూడదు. ప్రార్థన చేసేవాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు అపవాదిని ఎదిరించడి, వాడు తన యొక్క ఆ కరోనాను తీసుకుని వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పడానికి దేవుని సేవకుడిగా నేను ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఎందుకు కాదు అనే విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, దేవుడు దీనికి కారకుడు కాడు అని చెప్పడానికి లేఖనాలన్నీ కూడా సమర్థిస్తున్నాయి. ఒకటి చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు మంచివాడు,
ఆయన ఎల్లప్పుడూ మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్, ఆల్వేస్ గుడ్. మంచివాడు. 3వ అధ్యాయము విలాపవాక్యములలో చక్కని మాట 33వ వచనంలో, ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేసేవాడు కాడు. ఏమండి, దేవుని వాక్యంలో 33వ అధ్యాయం హెస్కేలు గ్రంథంలో 18వ వచనంలో, దుష్టుడు దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించుట విషయంలో నాకు ఇష్టం లేదు, ఆయన సంతోషించేవాడు కాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన 18వ అధ్యాయము మత్తయి సువార్తలో, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించుట నా పరలోకపు తండ్రి చిత్తము కాదు. అంటే నాశనం అనేది ఆయన రచించిన రచన కానే కాదు. నాశనం రచించడానికి ఆయన నాశనకర్త కాదు, లయకర్త కాదు అని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆయన స్వభావము కాదు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడూ పనిచేయడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా తాత్కాలిక ప్రయోజనాలకి, స్వప్రయోజనాలకి ఈ పనులు చేసేవాడు కాదు. ఆయన పశ్చాత్తాపడుటకు నరుడు కాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు అని దేవుని సేవకుడిగా మీకు నేను బోధిస్తున్నాను. ఇది 100% వాస్తవం అని మీరు తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా దేవుని పని కాదు. ఎందుకు కాదు అంటే, దేవునికి మనుషుల మీద కోపం ఉందని అనుకుంటారు. మనుషుల మీద దేవునికి కోపం లేదు. మనుషుల మీద కోపం ఉందని ఎందుకు అనుకుంటారంటే, పాత నిబంధనలో లేఖనాలని మనుషుల యొక్క పాపముల వలన దేవుడు కోపగించాడు. ఆయన కోపగించాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన కోపాన్ని బట్టే ఈ యొక్క తెగులు వచ్చింది, ఆయన ఉగ్రత అని అంటారు. కానీ ప్రియులారా, మానవుల పాపం కూడా దీనికి కారణం కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని కోపం కాదు, మానవుడి పాపము కాదు. ఎందుకు మానవుడి పాపము కాదు? పాత నిబంధనలో తెగుళ్ళు వచ్చిన చోటల్లా పాపాన్ని బట్టే వచ్చినాయి కదా అని మీరు అనొచ్చు. అవును, నేను చెప్తున్నాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఆహారం విషయంలో సణిగినప్పుడు, మాంసాపేక్ష గలవారై మోషే మీద తిరగబడ్డప్పుడు వారికి పూరేడు పెట్ల కురిపించి వారు ఆ మాంసం వాళ్ళ నోళ్ళల్లో వండికనే తెగులు వచ్చేసింది. ఆ తెగులు చాలా భయంకరమైంది. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చాలా భయంకరమైన తెగులు. కోరాహు, దాతాను, అభిరాములు మోషే పైన తిరుగుబాటు చేసినప్పుడు, ఎవరు పరిశుద్ధులో తేల్చుకోవడానికి మోషే పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు తెగులు ప్రారంభమైంది. వారి పాపాన్ని బట్టే, అక్కడ వారి మాంసాపేక్షతో కూడిన వారి దురాశను బట్టి అక్కడ తెగులు వస్తే, ఇక్కడ తిరుగుబాటు పాపాన్ని బట్టి తెగులు వచ్చింది. ఇక 3వ సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. పెయోరు మీద తిరుగుబాటు చేసినప్పుడు, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునిపైన తిరుగుబాటు చేసి పెయోరును ఆరాధించినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో 24,000 మంది చచ్చిపోయారు. 16వ అధ్యాయంలో 14,700 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత 2వ సమూయేలు 24వ అధ్యాయంలో జనసంఖ్య లెక్కేయమని సాతాను దావీదును ప్రేరేపించినప్పుడు, దావీదు జనసంఖ్య లెక్కేసినప్పుడు దేవుడు దాన్ని తప్పుగా పరిగణించి ఆ యొక్క పాపానికి శిక్షగా తెగులును పంపించినప్పుడు ఆ రోజున 70,000 మంది చచ్చిపోయారు. వేలాది మంది చనిపోయారు తెగుళ్ళు వచ్చినప్పుడు పాత నిబంధనలో. ఇదంతటికి కారణం ఆ దినాలలో వారు చేసిన పాపమే. మరి ఇప్పుడు పాపం కాదంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ఇప్పుడు పాపము, అప్పుడు పాపాన్ని బట్టి తెగులు వచ్చింది, ఇప్పుడు పాపాన్ని బట్టి తెగులు రాలేదని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పాపానికి సిలువలో పరిహారం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాపం చేస్తూ శిక్ష భరిస్తున్న మనుషుల విషయమై ప్రభు విసిగిపోయారు. పాపం చేయటం, శిక్ష రావటం, దేవుడు క్షమించటం, కొద్దికాలం బాగుండటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ శిక్ష తెచ్చుకోవటం, ఇలాగ జనం శిక్ష తెచ్చుకుంటున్నప్పుడు ప్రభు చాలా వేదన చెందాడు. నోవాహు జలప్రళయం కాలంలోనే జనమందరూ నశించిపోయినప్పుడు ఆయన ఒక విషయం ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఇక రాబోయే దినాల్లో జనమందరిని ఇలాగ నేను నశింపచేయను అని చెప్పి ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ జనం యొక్క నాశనం చూసి తట్టుకోలేకపోయాడు దేవుడు. ప్రేమగల దేవుడు తట్టుకోలేక ఆ విలయ తాండవాన్ని చూసి ఆయనకంతటా ఆయన ఒట్టు పెట్టుకొని నేను ఇలాగూ చెయ్యను, నశింపచేయను అన్నాడు. ఇది ఆయన స్వభావం. మరి పాపం సంగతి ఏంటి అంటే, ప్రియులరా, పాపముని గురించి ఆయన ఒక ప్రణాళిక జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు. ఆదాము ఏదైనా తోటలో పాపము చేసినప్పుడే 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో స్త్రీ సంతానానికి అపవాదికి వైరం కలుగుతుందని ప్రవచించాడు. స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. నీవు అతని మడి మీద కొట్టుదు, అది నీ తల మీద కొట్టునని సాతానుతో శపించేటప్పుడు మాట్లాడతాడు. ఈ తల మీద కొట్టేది ఎవరంటే యేసు ప్రభువే. అపవాది తలను చెత్తగొడతాడని, పాపానికి పరిహారం జరిగిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజే ప్రవచించాడు.
తండ్రి అయిన దేవుడు ఆ రోజే ప్రవచించాడు, ఆ రోజే వాగ్దానం చేశాడు. అలాగే ప్రియులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల పాపాలకు పరిహారం విషయమై దేవుడు అనేకమైన మార్గాలు ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలో బలులు ఏర్పాటు చేశాడు, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడు. బలుల ద్వారా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగేటట్లుగా ఆ రోజుల్లో యాజకులను ఏర్పాటు చేసి వారి పాప పరిహారం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా మారతాయి, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా మారతాయి, రండి అని పిలుస్తున్నాడు. ఇలా రండి అని పిలిచే యెషయా ప్రవచనం ప్రారంభమై యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాల్లో మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడిను, స్వరూపము సొగసు లేనివాడుగా అతడు మారిపోయాడు, నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించాడు అని చెప్పి యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు యెషయా ఆ రోజే ప్రవచించాడు. యెషయా ఆ రోజే ప్రవచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేసినట్లుగా లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించినాడు. ప్రియులారా, ఏ దోషము చేయలేదు. పాత నిబంధనలో తెగుళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పాపాన్ని బట్టి తెగులుకు గురై వాళ్ళు మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపాన్ని బట్టి మరణించాడంటే సొంత పాపాన్ని బట్టి కాదు. 2వ కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టమైన మాటను మనం చూస్తున్నాం. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడని పౌలు గారు చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తన సొంత కుమారుని పంపి పాప శరీరాకారంతో పంపి పాపమునకు ఆయన శరీరమునందు శిక్ష విధించెను అని చదువుతాం. పాపానికి యేసుక్రీస్తు శరీరంలో శిక్ష విధించబడింది. ఒక్కసారి చేసిన పాపానికి 2 సార్లు శిక్షించేవాడు కాదు మన దేవుడు. ఒక్క పాపానికి 2 వ్యక్తులను శిక్షించేవాడు కూడా కాడు మన దేవుడు. కనుక ఒక పాపానికి ఒక్క వ్యక్తి శిక్షించబడ్డాడు, ఒక్క పాపానికి ఒక్క మారే అందరి పాపాలు యేసు ప్రభు యొక్క శరీరంలో శిక్ష విధించబడింది. ఆ శిక్ష విధించబడింది, ఆ శిక్ష పరిహారం అయిపోయింది. అందుకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు. 7 మాటల్లో ఒక విలువైన మాట టెటిలిస్తాయ్ అంటాడు. టెటిలిస్తాయ్ అంటే అర్థం ఏంటంటే అప్పంతా చెల్లించబడింది. ఆర్థిక భాషలో టెటిలిస్తాయ్ అంటే అర్థం ఏంటంటే విజయంతో యుద్ధం ముగిసింది అని అర్థం. టెటిలిస్తాయ్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క న్యాయ పరిభాషలో శిక్ష అంతా అమలు జరపబడింది. ఎవరి మీద జరిపాడు అమలు? యేసు ప్రభు వారి పైన శిక్ష అమలు జరపబడింది. మానవాళి యొక్క పాపం యొక్క శిక్ష అంతా యేసు ప్రభు మీద అమలు జరిపిన తర్వాత పాపాలకు పరిహారం జరిగిన దానికి గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో నుంచి 3వ రోజున లేచాడు. ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళలేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి తన రక్తం తీసుకొని ప్రవేశించాడు. కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి ప్రధాన యాజకుడిగా పరలోకంలో ప్రవేశించి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని సదాకాలము నిలుచు ఒకే బలిగా తన ప్రాణాన్ని అర్పించిన రక్షకుడు ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆ రక్తం అంగీకరించబడింది, ఆ విజ్ఞాపన అంగీకరించబడింది. తండ్రి అయిన దేవుడు అంగీకరించిన దానికి గుర్తుగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చాలా చక్కని మాట, యేసుక్రీస్తు ప్రభు చేసిన విజ్ఞాపనకు ప్రతిఫలంగా జవాబుగా మాట్లాడుతున్న మంచి మాట ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనును అంటున్నాడు. వారి పాపాలు కానీ వారి అక్రమాలు కానీ ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు విజ్ఞాపనకు ఆన్సర్గా చెప్తున్నాడు. అంటే పాపాలు జ్ఞాపకం చేసుకుని పాపాలను బట్టి శిక్ష విధించను, ఇక బలి ఉండదు అని చెప్పాడు. అంటే శిక్ష ఉండదు అని చెప్పాడు యేసు ప్రభు. దీనిని బట్టి మనుషుల పాపాలను బట్టి దేవుడు పంపించిన ఉగ్రత కాదు. సువార్త వ్యతిరేకులో దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించిన వారి మీదకి వచ్చిన తీర్పు కూడా కాదు. ఈ తీర్పు ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు 7 బోరలు 7 పాత్రల ద్వారా అప్పుడు కుమ్మరిస్తాడు అంత్యక్రీస్తు కాలంలో. అదే జరిగితే, అదే వాస్తవమైతే 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలు ఎందుకు విజ్ఞాపన చేస్తాయి? నాదా ఇంకెంతకాలం చేయకుండా ఉంటావయ్యా ప్రతిదండనని ఎందుకు అడుగుతాయి? వాళ్ళు అలా అడుగుతున్నారంటే కారణం ఇంకా ప్రతిదండన జరగలేదు. ఇది దేవుని ప్రతిదండన కాదు,
దేవుడు ప్రతిదండనకు కూడా టైం ఉన్నది, ఇంకా కొంత సమయం ఉందని 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడతాడు. ప్రియులారా, మరి ఏమిటిది? మన పాపానికి శిక్ష లేదా అంటే పాపానికి శిక్ష, పాపానికి తీర్పు యేసు ప్రభు శరీరం మీద పడింది. యేసు ప్రభుని అంగీకరించాం, ఆయన అంగీకరించిన వాళ్ళందరికీ ఆ తీర్పు తొలగిపోయింది, ఆ శిక్ష తొలగిపోయింది. పాపాన్ని బట్టి కాదు, పాపాన్ని బట్టి యేసు ప్రభు వారు శిక్షించిన శిక్ష తండ్రి అయిన దేవుడు అంగీకరించి ఆ శిక్ష విషయమై ఆయన సంతృప్తి చెందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ శిక్ష విషయంలో తండ్రి అయిన దేవుడు తృప్తి పొందాడంట. యెషయా గ్రంథం 53:10, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందాడు. 53:11. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన దానికి సాటిస్ఫై అయ్యాడు. పాప పరిహార విషయం ఆయన సంతృప్తి చెందాడని దీని యొక్క అర్థం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ఆయన యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడని చదువుతాం. మన పాపముల కొరకే కాదు, సర్వలోకము యొక్క పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడని చదువుతాం. లోక పాపములన్నింటినీ శాంతిపరిచిన యేసుక్రీస్తునందు 2 కొరింథీ 5వ అధ్యాయము 18-19 ప్రకారంగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడని చదువుతాం. లోకంతో కూడా సమాధానపరచబడ్డాడు. లోకం ఆయనతో సమాధానపరచబడకుండానే దేవుడే లోకంతో సమాధానపడ్డాడు. లోకం ముందుగా ప్రేమించక మునిపే దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు లోకమును ముందుగానే ప్రేమించి ముందుగానే సమాధానపడ్డాడు. ఇది సిలువలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం. ఈ కార్యాన్ని బట్టి మనం చూస్తే ఇది మానవుడి పాపం వలన, దేవుని కోపం వలన, దేవుడికి ఇప్పుడు మానవులపైన కోపం లేదు. తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో యేసు రక్తాన్ని గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. యేసు రక్తం మధ్యవర్తిగా యేసు ప్రభే ఉండి హేబేలు రక్తం కంటే ప్రోక్షణ రక్తం తీసుకుని విజ్ఞాపన చేస్తున్నాడని చదువుతాం. హేబేలు రక్తం ఏం మొరపెడుతుంది? నా అన్న మీద పగ తీర్చుకోమని. యేసయ్య రక్తం అది కాదు, ఈ ప్రజలను క్షమించమని, ఈ ప్రజలపైన శిక్ష తొలగించమని, ఈ ప్రజలను రక్షించమని, ఈ ప్రజలను కాపాడమని, ఈ ప్రజలను దీవించమని, ఈ ప్రజలపైన తీర్పు తొలగించమని యేసు రక్తం అక్కడుండి మొరపెడుతుంది. ఆ శ్రేష్టమైన రక్తం తీసుకుని యేసు ప్రభు వారి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపనకు జవాబుగా పరిశుద్ధాత్ముడు వారి పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను. యేసుక్రీస్తు రక్తాన్ని చూసినప్పుడు దేవుని కోపం ఎగిరిపోయింది. వీరి పాపాలకు శాంతికరమైపోయాడు. దేవుడు ప్రజలను ప్రేమిస్తున్నాడు. ప్రజలను చూసినప్పుడు కనికరం కలుగుతుంది, వాత్సల్యత కలుగుతుంది, దయ కలుగుతుంది. కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన ఈ పని చేయడు. పాపాలకు పరిహారం జరిగింది, పాపాల వలన ఈ శిక్ష రాలేదు. దేవుడు పంపలేదు, మనుషుల పాపాల వల్ల రాలేదు. మరి కనికరం గల దేవుడు కనికరంతో నింపబడి ఉండగా, లోకాన్ని రక్షించడానికి ఎదురు చూస్తూ ఉండగా, పాపాలన్నీ పరిహారమై ఉండగా మరి ఇంకెవరు పంపించారు? ఎవరు పంపిస్తారు ఈ పని? ఎవరు ఇంత నాశనానికి, ఇంత కఠోరమైన శిక్షకు ఎవరు సంతోషిస్తారు? ఎవరు దీనికి బాధ్యులని మనం కనుక ప్రశ్న వేసుకుంటే, శవాలు దెబ్బలై మనుషులు అల్లాడుతుంటే సంతోషించేది ఎవరు? దెబ్బలుగా శవాలు పడుతున్నాయి, పూడ్చిపెట్టడానికి స్థలము లేదు, రోడ్ల మీద పారేస్తున్నారు శవాలు, బంధువులు దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేదు, అల్లాడిపోతున్నారు, క్వారంటైన్లో ఒంటరితనంలో విసిగిపోతున్నారు, ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కరోనా భయంతో గడగడ వణిగిపోతున్నారు, కొత్త మనిషిని చూస్తే భయపడిపోతున్నారు. ఇంత భయానకమైన వాతావరణాన్ని ఆస్వాదించేది ఒక్క సాతానుడే. కర్కశమైన, కఠోరమైన హంతకుడు, నాశనకర్త ఆ సాతానుడే. అందుకని నేను మీకు చెప్తున్నాను, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు మన కోపము, మన యొక్క అసహనము, మన బాధ ఎవరి మీద ఉండాలంటే సాతాను మీద ఉండాలి. అంతేగాని దేవుడి మీదో, లేకపోతే అధికారుల మీదో, లేకపోతే ఎవరు అంటించారనో, ఆ మతం వాళ్ళు అంటించారనో, ఈ మతం వాళ్ళు అంటించారనో, ఎవరో ఒకళ్ళ మీద కాదు మనం చూపించాల్సింది కోపం. మనం కోపం చూపించాల్సింది దీన్ని హోలీ యాంగ్రీ అంటారు. హోలీ యాంగర్, పరిశుద్ధమైన కోపము అపవాది పైన చూపాలి. వీ షుడ్ షో అవర్ యాంగర్ అపాన్ ద డెవిల్. దీనికి కారకుడైన సాతాను మీద కోపం చూపించి వాడిని ఎదిరించాలి.
అందుకని పౌలు గారు సంఘానికి రాస్తూ ఎఫెసీ సంఘానికి 6వ అధ్యాయం 12వ వచనంలో, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. వీ షుడ్ ఫైట్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. దయ్యములతో పోరాడాలి అని చెప్పాడు. 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, మన పోరాటము శరీర సంబంధంగా మనం పోరాడము, మన యుద్ధాయుధములు శరీర సంబంధమైనవి కావు అంటాడు. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఇచ్చి, ఆత్మ సంబంధమైన శత్రువు కనపడని పురుగని పాటలు పాడుతున్నారు. కనపడని పురుగుతో యుద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. కనపడని పురుగుతో కనపడని లోకములోకి వెళ్ళగలిగిన సంఘముకే ఈ బాధ్యత. ఎవరు దీన్ని అడ్డుకోగలరంటే యేసుక్రీస్తు యొక్క సంఘం భూమి మీద ఉంది. ఈ సంఘం ఆత్మ సంబంధమైన సంఘం. వచ్చిన సమస్య కూడా ఆత్మ సంబంధమైంది. అంధకార సంబంధమైన దురాత్మల సమూహములు పోరాడుతున్నాయి. ఈ సమూహములతో ఆత్మలోకంలోకి వెళ్ళి పోరాడగలిగిన వాడు ఎవరంటే క్రైస్తవ సంఘం. ఈ సంఘం పోరాటానికి ఏమి ఇచ్చాడు? ఈ సంఘానికి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. నీవేది బంధిస్తే అది బంధించబడుతుంది అన్నాడు. ఓ చర్చ్, యూ హ్యావ్ టు బైండ్ ద శాటన్. సంగమా, బలవంతుడిని మొదట నీవు బంధించాలి. ఆ బంధించే పని నీదే. ఆ అధికారం నీకే ఇచ్చాడు దేవుడు. ఆది కాండంలో ఇచ్చిన అధికారం, అపవాది దొంగిలిస్తే సిలువ దగ్గర అపవాదిని ఓడించి వాడి తల చెత్తగొట్టి ఆ అధికారాన్ని తీసుకొని భూలోకంలో పరలోకంలో సర్వాధికారం నాకు ఇవ్వబడిందని ఆయన మనకి ఇచ్చాడు. ఆయనే మనకు శిరస్సుగా మారాడు. ఆయన దగ్గర ఉన్న అధికారం మనదే. సంఘాంది అధికారం. సంఘమే శత్రువుని అడ్డుకోవాలి, వాడిని బంధించవలసిన పూచి సంఘాందేనని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. నువ్వు ప్రార్థనలో మోకాళ్ళ పైన శత్రువును బంధించు, అపవాదిని బంధించు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి కరోనా తీసుకొని పారిపోతాడు. కరోనాని పారదోలే పని సంఘానిదే. కరోనానికి బాధ్యత వహించవలసింది సాతానే. దానికి కారకుడు సాతానే. వాడిని ఎదిరించవలసిన పూచి సంఘానిది. ఎందుకంటే సంఘానికి అధికారం ఇచ్చాడు. రెండోది, సంఘానికి ఏమిచ్చాడు? సర్వాంగ కవచం ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6:10 నుంచి కింద వచనాలు చూస్తాం. సంఘానికి సర్వాంగ కవచం ఇచ్చాడు, సంఘానికి అధికారం ఇచ్చాడు, సంఘానికి యుద్ధోపకరణాలు కూడా ఇచ్చాడు. ఆ యుద్ధోపకరణాలు వాడి అపవాదిని ఎదిరించాలి. 4 యుద్ధోపకరణాల గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అపవాదిని ఎదిరించడానికి, వాడితో యుద్ధం చేయడానికి, కరోనాను తీసుకొని వాడు పారిపోయేటట్లు వాడిని పారదోలటానికి సంఘానికి ఇవ్వబడిన యుద్ధోపకరణాలు నేను మీకు చదువుతున్నాను. 2 కొరింథీ 10:3-4 వచనాల్లో ఉంటుంది ఇది. యుద్ధోపకరణాలు అనే మాట, దానికి వివరణ నేను ఇస్తున్నాను. యుద్ధోపకరణాలు ఏమిటి? వేడితో సాతాను మీదకి వెళ్ళాలి. సాతాను మీద దాడి చేసి వాడిని ఎదిరించి వాడిని పారదోలి కరోనా నుంచి మనం విడుదల పొంది సంఘాన్ని విడిపించి, లోకాన్ని విడిపించి, లోకానికి ప్రశాంతత కలుగజేసే ఆ అద్భుతమైన పరిష్కారాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘాన్ని బలోపేతం చేస్తున్నాను. సంఘమా మేల్కో, ఇది సంఘము చేయవలసిన పని, దేవుని బిడ్డల యొక్క పని. దేవుని బిడ్డల చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు దాచిపెట్టుకోవద్దు. వాటి వలన దాచిపెట్టుకుంటే ఉపయోగం లేదు, వాటిని తీసి వాడాలి. ఏమి యుద్ధోపకరణాలు ఇచ్చాడంటే 4 యుద్ధోపకరణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన. ఆత్మ వలన ప్రార్థన. అవర్ ప్రేయర్ షుడ్ బి ఇన్ స్పిరిట్. మన ప్రార్థన ఆత్మతో చేసేదై ఉండాలి. ఎందుకంటే కనిపించిన పురుగు ఆత్మ సంబంధమైంది కదా. ఆత్మ సంబంధమైన పురుగు నష్ట చేయడానికి ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వచ్చారు కదా. మామూలుగా పురాతన కాలంలో దొంగలు ఇంటికి కన్నం వేసేవాళ్ళు. దొంగలను పట్టుకొని వాళ్ళు చేసే పనులను పట్టుకొని విచారించి వాళ్ళ దొంగతనాలు ఒప్పించి వాళ్ళని జైళ్ళల్లో వేసి వాళ్ళు చేసిన దొంగతనాలు చేసిన ఆస్తుల్ని తిరిగి రికవరీ చేసేవాళ్ళు పోలీసులు. ఈ దినాల్లో ఇంటికి కన్నం కాదు, సైబర్ నేరగాళ్ళు. మరి సైబర్ నేరగాళ్ళను పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సైబర్లోకి వెళ్ళాలి, ఇంటర్నెట్లోకి వెళ్ళాలి. ఇంటర్నెట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమాచారాన్ని పట్టుకొని సైబర్ దొంగలను పట్టుకుంటున్నారు. అట్లాగే ఈ కనిపించని శత్రు ఆకాశ మండలం అందున్న దురాత్మలు
ఈ ఆకాశ మండలం మనం దురాత్మలను పట్టుకోవాలంటే ఆకాశ మండలంలోనికి ఆత్మతో వెళ్ళి వాడిని పట్టుకొని వాడిని బంధించాలి. ఆ వెళ్ళగలిగింది, ఆ ప్రయాణం చేయగలిగింది ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపన. దీనికి యోధా పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎలా చేయాలి? 1 కొరింథీ 14:15లో నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తాను అంటాడు. మనసుతో ప్రార్థన చేయడానికి గురించి ఇంగ్లీష్లో ఐ విల్ ప్రే విత్ మై అండర్స్టాండింగ్ అంటాడు. నా అవగాహనతో చేస్తాను అంటే మనసుతో మనం చేసే రోజువారీ చేసే ప్రార్థనలన్నీ మనసుతో చేసే కొన్ని పాయింట్లు పెట్టుకొని వాటిని చేస్తూ ఉంటాం. మనకు అర్థమవుతాయి, ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి. కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనలకి పాయింట్లు, ప్రోగ్రామింగ్ ఉండదు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఎక్కడ చెక్కు పెట్టాలో అక్కడ చెక్కు పెట్టిస్తాడు. మన ప్రార్థన ద్వారా, మన విజ్ఞాపన ద్వారా వాడి బలాన్ని విరగొడతాడు. దేశంలో చేయబడిన విజ్ఞాపనలన్నీ ఆలకించి దావీదు రాజు కాలంలో తెగులు ఆగిపోయింది. నీ ఆత్మ సంబంధమైన విజ్ఞాపన ఖచ్చితంగా సాతాను చెక్కు పెడుతుంది. కనుక మోకరించు, మోకాళ్ళ మీద ఆత్మ సంబంధమైన విజ్ఞాపనను సాగించు. సంఘమా, నీ చేతిలోనే ఉంది. కరోనా ఆగిపోవాలంటే నీ చేతిలో ఉంది. పాపం రాజకీయ నాయకులు వాళ్ళు పడే ప్రయాస పడుతున్నారు, సైంటిస్టులు వారు పడే ప్రయాస వాళ్ళు పడుతున్నారు, డాక్టర్లు వారు చేసే త్యాగం వాళ్ళు చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే శ్రమ వాళ్ళు చేస్తున్నారు, పోలీసులు వాళ్ళు చేసే పరిచర్య వాళ్ళు చేస్తున్నారు. అయితే సంఘము చేయవలసిన పని సంఘము చేయాలి. కీలకమైనది సంఘమే కాబట్టి వారు ఎన్ని చేసినా ఉపశమనం కోసం చేస్తారు. కానీ పరిష్కారం సంఘం చేతిలో ఉంది. భూమి మీద నువ్వు ఏది బంధిస్తే పరలోకం అది బంధిస్తుంది. అంటే నీ వెనకాల పరలోకం రెడీగా ఉంది. నువ్వు కదిలి ముందు రాయి విసిరితే శత్రువును వెనక నుంచి కొట్టాలో ముందు నుంచి కొట్టాలో ఆయన చూసుకుంటాడు. ముందు రాయి విసరాల్సింది నువ్వు. లే, బలము ధరించుకో, ధూళి దులుపుకో, ప్రభు సన్నిధిలో మోకరించు, మొర్రపెట్టు. ప్రభువా, ఈ యొక్క కనపడని శత్రువును యేసు నామములో అంతం చేస్తున్నానని చెప్పి కనపడని శత్రువు పైన యుద్ధాన్ని ప్రకటించు. తప్పకుండా విజయం నీదే. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యుద్ధం నుండి పారిపోతాడని మనం చదువుతూ ఉన్నాం. ఇక రెండవ ఆయుధం, ఒకటి పరిశుద్ధాత్మలో ప్రార్థన, రెండవది చాలా ప్రాముఖ్యమైంది స్తుతించుట. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21-22 వచనాలలో అక్కడ యెహోషాపాతు రాజు కాలంలో 3 రాజులు దండెత్తి వచ్చారు. 3 రాజులు దండెత్తి వస్తే యెహోషాపాతు రాజు 20వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభువా, ఈ 3 రాజులను ఎదిరించుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. అయితే యెహోషాపాతు రాజు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాజుకు ఒక సలహా ఇచ్చాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళండి. ప్రభువా, 3 రాజులు కదా, మేము ఎలా వెళ్తాం? యుద్ధం మీది కాదు, యెహోవాదే. మరి యుద్ధ తంత్రం ఎలాగా? గాయకులను ముందు పెట్టండి, పాటలు పాడేవాళ్ళని ముందు పెట్టండి, వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు స్తుతించుట మొదలు పెట్టగా అద్భుతం నేను చేస్తానని చెప్పాడు. వాళ్ళు స్తుతిస్తున్నారు, స్తుతించుట మొదలు పెట్టగా యెహోవా మాటుగాండ్రను పెట్టాడంట. ఆ 3 రాజులు ఒకరి మీద ఒకరు పొడుచుకొని చచ్చిపోయారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమండి పాస్టర్ గారు, స్తుతి అలా ఆయుధం, శవాలు దెబ్బలుగా పడి కరోనా వైరస్తో తీవ్రంగా భయంతో గజగజ వణుకుతున్న ఈ రోజుల్లో దేవానికి స్తోత్రమని ఎలా అనగలం, ప్రభువానికి స్తోత్రమని ఎలా అనగలమంటే ఇక్కడ వాళ్ళు చేసిన పని చాలా విలువైంది. వాళ్ళు యెహోవా కృప నిరంతరమును స్తుతిస్తున్నారు. అంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నారు. భయానకమైన పరిస్థితుల్లో గడగడలాడుతున్న ఈ రోజులలో దేవుడిని స్తుతించి, స్తుతి అనే ఆయుధాన్ని వాడాలి అంటే, స్తుతి అనే ఆయుధాన్ని వాడి ఎరికో గోడలు కూలగొట్టారు కదా. స్తుతి అనే ఆయుధాన్ని వాడి పౌలు శీలలు చెరసాలలో భూకంపాన్ని తెచ్చి చెరసాల పునాదులు కదిలించారు కదా. ఈ స్తుతి అనే ఆయుధాన్ని నువ్వు కూడా ఇప్పుడు వాడాలి. యూ షుడ్ యూజ్ ద వెపన్ ఆఫ్ ప్రైజింగ్. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. ఆయన ఇంకా కృపగలవాడు. ఆయన కృప వెంబటి కృప మనకిస్తాడు. ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబటి కృప పొందుకుంటాం. ఈ కరోనా నుంచి విడుదల పొందే కృప కూడా ఆయనే రిలీజ్ చేయాలి. ఆయన కృప కలిగిన వాడు నీకు విడుదల చేస్తాడు. ప్రభువుని స్తుతించు, ప్రభువుని గణపరచు, ప్రభువుని మహిమపరచు. అద్భుతంగా కరోనా తీసుకొని సాతానుడు పారిపోతాడు. ఇక మూడవది చాలా ప్రాముఖ్యమైనది, యేసయ్య రక్తం. ప్రకటన 12:11లో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఘటసర్పం మీద యుద్ధం చేసి ఓడించారు. ఘటసర్పాన్నే యుద్ధం చేసి ఓడించారంటే ఘటసర్పం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం యేసు రక్తమే.
యేసు రక్తాన్ని ఎలా ఆయుధంగా వాడాలి పాస్టర్ గారు అంటే, యేసు రక్తాన్ని ఆ దినాలలో ఇశ్రాయేలీలు వారి ద్వార బంధములకు, నిలువు కమ్మికి, అడ్డకమ్మికి హిస్సోపుతో పూశారు. సంహారదూత ఆ ఇల్లు చూసి దాటిపోయింది. తెగులు ఆ ఇళ్లలోకి జొరబడలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? యేసు రక్తానికి ఉన్న శక్తి అంత అపరిమితమైంది. కనుక యేసు రక్తాన్ని హిస్సోపుతో వాళ్ళు పూసుకున్నట్లుగా నువ్వు కూడా యేసు రక్తాన్ని నీ యొక్క ఆత్మకి విశ్వాసంతో అన్వయించుకో. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, యేసు రక్తంలో ఈ ప్రజలు విమోచించబడ్డారు, యేసు రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి కరోనా మా దేశాన్ని విడిచిపెట్టి పోవునుగా కానీ పలుకు, ఉచ్చరించు. యేసు రక్తం యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. అపవాది వాడి కరోనా తీసుకొని పారిపోతాడు. ఇది యేసు రక్తాన్ని ఆయుధంగా వాడే విధానం. ఇక నాలుగవ ఆయుధం వాక్యం అనే ఖడ్గం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఆత్మ సంబంధమైన ఖడ్గం. ఇది ఆత్మ సంబంధమైన ఈ ఖడ్గము కరోనా వైరస్ని ముక్కలుగా నరికివేయగలదు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఖడ్గం, చాలా ప్రాముఖ్యమైన ఆయుధం. ఈ వాక్యం అనే ఆయుధాన్ని తీసుకొని అపవాదిని ఎదిరించాలి. సర్వాంగ కవచంలో కూడా పౌలు గారు చెప్పినటువంటి ఆయుధం ఏంటంటే ఈ ఒక్క వాక్య ఖడ్గమే. ఇది డిఫెన్స్లో పనిచేస్తుంది. 6 ఆయుధాలు ఉంటాయి, 5 డిఫెన్స్లో పనిచేస్తాయి, మనం కాపాడుకోవడానికి పనిచేస్తాయి. ఏది? శిరస్త్రాణం కానీ, రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైవరువు, సమాధాన సువార్త వలన జోడు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాల్ అన్నీ కూడా మనల్ని కాపాడుకోవడానికి డిఫెన్స్లో పనిచేస్తాయి. కానీ ఆత్మ ఖడ్గం ఎఫెన్స్ అంటే కంబాట్, అంటే ముఖాముఖి పోరాటం చేసేటప్పుడు ఆత్మ ఖడ్గాన్ని వాడాలి. ముఖాముఖి పోరాటంలో ఖడ్గం వాడాలి, రైఫిల్ వాడాలి, తుపాకీ వాడాలి. ఇప్పుడు సాతానుతో ముఖాముఖిగా తలపడేది ఎవరంటే సంఘమే, విశ్వాసులే. ప్రార్థనలో విశ్వాసంతో ఆత్మ ఖడ్గాన్ని తీసి వాడి యొక్క బలాన్ని విరగొట్టేసేయాలి, ఎదిరించాలి. అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎలా వాక్య ఖడ్గాన్ని వాడాలి అంటే యేసుప్రభువే మనకు మాదిరి. అపవాది యేసుప్రభువును శోధించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదితో మాట్లాడుతూ వాడిని జయిస్తాడు. లోకముల మహిమంతా చూపించి, నువ్వు నాకు ఒకసారి మొక్కితే చాలు, ఈ సర్వలోకముల మహిమ నీకు ఇస్తాను అంటాడు సాతాను అపవాది. 4వ అధ్యాయము మత్తయి, 4వ అధ్యాయము లోక, రెండిట్లో ఉంటాయి. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడంటే, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని వ్రాయబడి ఉన్నది అంటాడు. వ్రాయబడి ఉన్నది అంటాడంటే వ్రాయబడిన వాక్యాన్ని నోట్లో నుంచి ఖడ్గముగా అపవాది పైన ఉపయోగించాడు. అయితే దాని కింద వచ్చినలో అంతటా అపవాది ఆయనను వదిలిపోగా అన్నాడు. అపవాది వదిలి పారిపోయాడు. సాటన్ విల్ ఫ్లీ అవే, రెసిస్ట్ ద డెవిల్. దయ్యాన్ని ఎదిరించు, అపవాదిని ఎదిరించు. నీ పరిశుద్ధమైన కోపం అపవాది పైన చూపించాలి తప్ప ఎవరో ఒకళ్ళ మీద కారకులుగా చేసుకొని నిందించుకోవద్దు. పాలకులను నిందించొద్దు, అధికారులు నిందించొద్దు, దేవుడే చేశాడని నిందించొద్దు, దేవుడి మీద నిందలు వేయొద్దు. నిందించవలసింది సాతానుడు, దీని కారకుడు సాతానుడు. అయితే దీని కొరకు రియాక్ట్ అవ్వాల్సింది సంఘం. ఏమండి, సంఘం రియాక్ట్ అయితే, సంఘం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడంటే, అవును, ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క ప్రతినిధి, గాడ్స్ రిప్రజెంటేటివ్ ఇస్ చర్చ్, సంఘము. ఈ సంఘము కొరకు దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ సంఘము కొరకు భూమి మీదకి వచ్చి తన ప్రాణముని ఖరీదుగా చేసి సంఘాన్ని వెల ఇచ్చి కొన్నాడు. అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముతో కొన్నాడు. ఆయన మనల్ని కన్నాడు. ఈ సంఘం కోసం ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఈ సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈ సంఘములోనే పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని తన ఆలయంగా చేసుకొని విశ్వాసుల హృదయాలలో నివసిస్తున్నాడు. సంఘమే దేవుని యొక్క ఏకైక ప్రతినిధి భూమి మీద. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు శిరస్సుకు సంఘము శరీరం. కాబట్టి సంఘమే అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ద కరోనాకి ఏకైక పరిష్కారం సంఘమే. కరోనాకి ఏకైక కారణం అపవాది. కనుక అపవాదిని ఓడించండి, ఎదిరించండి, వాడి మీ ఎదురు నుంచి పారిపోతాడు. ప్రార్థించండి, మోకాళ్ళ మీదకి వెళ్ళండి. సంఘం మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు ఎటువంటి తెగులైనా వెళ్ళిపోయింది.
చాలా ప్రాముఖ్యమైన విషయం. పాత నిబంధనలో తెగులు వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో అహరోను యాజకుడు చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడ్డాడు. అక్కడ తెగులు ఆగిపోయింది. 25వ అధ్యాయంలో ఫీనిహాసు పాపం చేసిన వారిని ఈటితో పొడి చేసి చంపేశాడు. అక్కడ తెగులు ఆగిపోయింది. అలాగే 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు పాపం చేసింది నేనని చెప్పి దావీదు మధ్యలో నిలబడ్డాడు. అక్కడ తెగులు ఆగిపోయింది. అలాగే ఇప్పుడు తెగులు ఆగిపోవాలంటే దావీదు కుదరదు, అప్పటి ఫీనహాసు కుదరదు, అప్పుడు యాజకుడైన అహరోను కుదరదు. ఇప్పుడు యాజకుడు, రాజు, అధికారి అయిన యేసు ప్రభువారు మనకు శిరస్సుగా ఉన్నాడు. సంఘానికి 3 పూచీలు ఉన్నాయి. మనమే మధ్యవర్తిగా నిలబడి, మనమే పోరాడి, మనమే అపవాదిని ఎదిరించాలి, అపవాదిని ఓడించాలి. కరోనాని అంతమొందించి ప్రజల మీద ఉన్నటువంటి పీడ విరగడ చేయాలి. ప్రజలకు శాంతి, సమాధానం, ప్రశాంతత కలుగు చేయాలి. ఖచ్చితంగా సంఘం యొక్క శక్తి, సంఘం యొక్క అధికారం రుజువు చేయబడే రోజులు ఇవి. నీవు కదిలితే నీ సంఘం, నీ యొక్క శక్తి రుజువు చేయబడుతుంది. ప్రస్తుతం అమెరికాలో మోకాళ్ళ మీదకి, రోడ్ల మీదకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు దైవజనులు. ఇటలీలో రోడ్ల మీదకి వచ్చి మోకరించి ప్రార్థనలు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అమెరికాలో ప్రార్థనలు చేస్తున్నారు. డాక్టర్లు ప్రార్థనలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రార్థన బోర్ అనుకున్న వాళ్ళు, చర్చికి వెళ్ళటమే కష్టం అనుకున్న వాళ్ళు, చర్చికి వెళ్ళడానికి తీరిక లేదనుకున్న వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చారు. ఈరోజు నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి సంఘము తన బాధ్యతను గుర్తిరిగితే, సంఘము మత్తు నుంచి విడుదల పొందితే, సంఘము మేల్కొంటే అపవాది పారిపోతాడు. సంఘమా మేల్కో, సోదరుడా విశ్వాసి ప్రార్థించు. కాన్ఫరెన్స్ కాల్లో 4 కలుపుకో, ప్రార్థన చేయి. 10 మందిని కలుపుకో, ప్రార్థన చేయి. చర్చిలో వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకో. ప్రార్థన చేసే సమయం ఇది. అపవాదిని ఎదిరించవలసిన సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేస్తాడు. కరోనాను అంతమొందించి ప్రజలకు ప్రశాంతతనిస్తాడని ప్రేమతో తెలియజేస్తున్న ఈ పూచీని సంఘం తీసుకుని దీవించబడాలని, పరిష్కారం జరిగించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభువా, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. కరోనాతో విలయతాండవం జరుగుతుంది ప్రభువా. కరోనాతో భయపడుతున్నారు ప్రజలు ప్రభువా. ఎవరైనా కొత్త వ్యక్తిని చూస్తే భయపడిపోతున్నారు ప్రభువా. మా తండ్రి, ఈ కరోనా బారిన పడి ఎంతోమంది క్వారంటైన్లలో ఒంటరిగా ఉండలేక దిగులు పడుతున్నారు ప్రభువా. ప్రభువా, కరోనాతో తమ వారిని పోగొట్టుకున్న ప్రజలు అల్లాడిపోతున్నారు. శవాలు దెబ్బలుగా పడిపోతున్నాయి ప్రభు. సామూహికంగా గుట్టలుగా పూడ్చి పెడుతున్నారు ప్రభు. తమ వారికి కూడా భూస్థాపన చేసుకునే భాగ్యం, యోగ్యత లేని పరిస్థితుల్లో దిక్కులేని శవాల్లాగా వేస్తున్నారు ప్రభు. ఇంతటి భయోత్పాతానికి, ఇంతటి కఠోరమైన, దారుణమైన, పాశవికమైన, హింసాయుతమైన కార్యానికి కారకుడు నువ్వు కాదు కదా, అపవాదే కదా ప్రభు. దుష్టుడైన ఈ హామాని అన్నట్టు 127 సంస్థానాల్లో ఒక్కరోజే యూదులందరినీ నాశనం చేయడానికి హామాను కుట్రబడినట్టుగా అపవాది కుట్రబన్ని సువార్త విననీయకుండా ప్రజలను తీసుకుని వెళుతున్నాడు ప్రభా. ఈ భయంకరమైన విలయతాండం నుంచి ప్రజలను విడిపించడానికి సంఘం మేల్కొంటుంది ప్రభువా. సంఘం చేస్తున్న ప్రార్థన నీవు ఆలకిస్తున్నావు నాయన. సంఘం యొక్క కన్నీరు నువ్వు చూస్తున్నావు. సంఘం కదిలితే నువ్వు కదులుతావు. యేసు నామములో సంఘం కదులుతుంది. మీరు ఇచ్చిన అధికారంతో కదిలి ప్రార్థన చేస్తుంది. కరోనా పారిపోవును గాక, కరోనా ఓడిపోవును గాక, కరోనా కట్టడి చేయబడును గాక, తెగులు నిలిచిపోవును గాక ప్రభు అని స్తోత్రాలు. అపవాది, ఏ సాతానుడా, నీ కరోనా తీసుకొని నీ వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నావు. నిన్ను ఎదిరిస్తున్నావు సాతానుడా. అపవాది, యేసు నామములో నిన్ను బంధిస్తున్నావు. నువ్వు బంధించబడతావు. బలవంతుడా, బంధిస్తున్నావు. నీ కాలు తీ, నా ప్రజలను విడిపిస్తున్నాను అని ప్రభా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడుతున్నారు. మీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రజలను విడిపించండి, అద్భుతం జరిగించండి. దేశాలు, ప్రపంచం, ప్రజలు ప్రశాంతంగా బ్రతకటానికి మార్గం తెరవండి. ఈ ఆదివారం నీ వాక్యం వింటున్న ప్రజలను దీవించండి. వారి హృదయాలు తెప్పరలు చేయండి. విశ్వాసాలు నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ నామాన్ని గొప్ప మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.